రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, మీకు వందనాలయ్యా. మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గతించినటువంటి ఉదయం నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణం వరకు మా అందరికీ మీరు తోడై ఉండి కాపాడి భద్రపరిచి రక్షించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా, ఎన్నో పనులు చేశాం, ఎన్నో ప్రయాణాలు చేశాం, ఎన్నో చోట్ల ఆహారమును పుచ్చుకొని ఉన్నాము. అయినప్పటికీ ఎటువంటి సమస్య, ఎటువంటి అనారోగ్యం, ఎటువంటి ప్రమాదాలు మా దగ్గరకు రాకుండా కాపాడిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. అయ్యా, సజీవులంగా ఉన్నామంటే అది కేవలం మీ కృప మాత్రమే నాయనా. ఈ రాత్రిన ఈ విధంగా కుటుంబం అందరము కలిసి సంఘంగా చేరి ప్రార్థించుకునే అద్భుతమైన అవకాశం మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేసినందుకు మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలిచియుండి చూడుడి అని నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనం ద్వారా అయా మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా ఈ రోజున అయా ఏ హాని, ఏ అపాయము, ఏ ప్రమాదము, ఏది మాకు ఎదురుగా నిలవబడి ఉన్నప్పటికీ మేము భయపడొద్దు అని రాత్రి సమయంలో మాకు తెలియపరుస్తున్నారు. మీ కార్యాన్ని ఊరకనే నిలిచి ఉండి చూస్తే అయా చాలు అని అంటున్నారు. ఈ రాత్రిని ఎవరైతే నాయనా అయా టెన్షన్స్తో ఉన్నారో, కలవరపడుతున్నారో, ఆయన వారు భయపడకుండా ప్రశాంతంగా మీరు చేయబోయే కార్యాన్ని కనులారా వీక్షించుటకు కృప చూపించండి. అద్భుతాలు వారు చూడడానికి సహాయము దయచేయండి నాయన. అయా, ఈ రాత్రి సమయమందు అనారోగ్యంతో, వ్యాధి బాధలతో, అయా బలహీనతలతో ఎంతో మంది మీ పాద సన్నిధిన చేరారు. వారందరిని బట్టి పేరు పేరున అడుగుతూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాము. అయినా వారందరికీ మీ స్వస్థత దయచేయండి. ఒక్క మాట పలికిన చాలు స్వస్థత వస్తుంది గనుక నాయనా అయా వారి ఎడల మీ మాటను తండ్రి వెల్లడిపరచండి. సంపూర్ణ ఆరోగ్యముతో వారిని నింపండి. అంధకార దురాత్మ క్రియలు, చేతబడి శక్తులన్నిటినీ యేసు నామంలో లయపరచండి తండ్రి. నాయనా, ఇంకా భయంకరమైనటువంటి వ్యాధులు, మరణకరమైనటువంటి రోగాల చేత పీడించబడుతున్న వారికి కూడా స్వస్థత దయచేసి సంపూర్ణ ఆయుష్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా, ఎవరైతే బిడ్డలు డిప్రెషన్లో ఉన్నారో డిప్రెషన్లో నుంచి వారు లేవనెత్తబడుటకు సహాయం దయచేయండి. అయా, ఎవరైతే గర్భఫలం లేక ఉన్నారో బిడ్డలను తండ్రి మీరు దర్శించండి. మూసుకుపోయిన గర్భాన్ని తెరిచి గర్భఫలం అనే బహుమానమును అనుగ్రహించండి ప్రభువా. గర్భిణీగా ఉన్న బిడ్డలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. తల్లికిని కడుపులో ఉన్నటువంటి ఆ బిడ్డకును క్షేమాన్ని దయచేయండి ప్రభువా. అయా, సుఖప్రసవం అవ్వడానికి సహాయం దయచేయండి నాయన. అయా, అప్పులు కలిగి ఉన్న వారందరిని బట్టి అడుగుతున్నాము. ప్రతి అప్పును కూడా కొట్టివేయండి. అయా, వారి చేతుల కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించండి. తలగానే కాని తోకగా ఉండకుండా వారి జీవితాలను మార్చండి తండ్రి. అదేవిధంగా నాయన, ఎంతోమంది బిడ్డలు కుటుంబపరమైన విభేదాలు కలిగి ఉన్నారయ్యా. ఆ కుటుంబంలో సమాధానాన్ని దయచేయండి. అపవాది వారి కుటుంబంలో గలిబిలిని తండ్రి సృష్టిస్తుండగా ఏవి లేకుండా సహాయము దయచేయండి. ప్రేమతో ఒకరినొకరు గౌరవించుకుంటూ జీవించుటకు కృప చూపించండి నాయన. భార్యాభర్తలకు, తల్లిదండ్రులకు, బిడ్డలకు, అయా రక్త సంబంధికులకు మధ్య ఎన్నో విభేదాలున్నాయి. వాటన్నిటిని తీసివేయమని కృప చూపించి సమాధానంతో వారిని నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు నాయన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మంచి జాబ్ బిడ్డలు పొందుకోవడానికి కృప దయచేయండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు. మీ చిత్తంలో వారి వివాహము ఘనముగా జరుగుటకు సహాయము దయచేయండి నాయన. అదే విధముగా లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్
ట్రాన్స్ఫర్స్ కోసం, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు. అప్లికేషన్స్ పెట్టుకున్నారు తండ్రి. అవన్నీ కూడా తండ్రి బిడ్డలకు దయచేయండి ప్రభువా. నాయన విదేశాలు వెళ్తున్నారు, వారందరినీ దీవించండి, ప్రయత్నాలను సఫలపరచండి. వీసా, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్, కావలసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా సరైన టైంకి రావడానికి కృప దయచేయండి తండ్రి. ఆయన అదే విధముగా విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వారందరికీ మీ రక్షణ సహాయము దయచేయమని తండ్రి. కోర్టు కేసుల్లో చిక్కుబడిన బిడ్డలున్నారు, ల్యాండ్ సమస్యలు కలిగి ఉన్నారు, వాటి నుంచి విడుదల దయచేయండి. వీరి వైపు న్యాయమును జరిగించండి తండ్రి. అదే విధముగా నైట్ డ్యూటీల్లో, ప్రయాణాల్లో ఉంటుండగా వారందరికీ రక్షణను, క్షేమమును దయచేయండి ప్రభువా. మా భారతదేశాన్ని దీవించండి. రాజకీయ నాయకులను, అధికారులను, సైనికులను, వారి కుటుంబములను అందరినీ కూడా మీ కృపాహస్తము చాటున భద్రపరచుకొనమని, మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని ఈ రాత్రి సమయంలో మేమందరం సేద తీరబోతున్నాం. మాకు మంచి నిద్ర, కంటి నిండా నిద్ర దయచేయండి. ఎవరికి నిద్ర లేమి, పీడకలల సమస్యలు లేకుండా సహాయం అనుగ్రహించండి. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది దురాత్మ క్రియల వలన ఎవరు పీడించబడకుండా, ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్క గృహము చుట్టూ మీ కంచె, మీ కాపుదల దయచేయమని అయా మరలా ఉదయాన్నే మేమందరం మీ పాద సన్నిధిన సజీవులంగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి జీవం కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.